బలమై ఉన్నాడు. సో మనకు బైబిల్ తెలుసు, ద జాయ్ఫుల్ గాడ్ విత్ యు అంటే ద జాయ్ అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని వెంబడించినప్పుడు, ఆయన వాక్యము వెంబడించినప్పుడు మనకు దేవుడు ఆయన బలం ఇచ్చి నడిపింప చేస్తారు. మనం కుంగిపోయినప్పుడు లేదా అలసిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు విల్ థింక్ అంటే మనం ఏం ఆలోచిస్తామంటే ఎవరైనా మాట్లాడితే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, లేదా నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అని మనము నిరంతరం ఏం చేస్తామంటే ఆ సామర్థ్యం కోసం మనం తిరుగుతూ ఉంటామంట. కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యం మనం అనుభవించడం వల్లది ఏమవుతుందంటే దేవుడు మనల్ని ఆయన బలము ఎంత పొందుకుంటామో ఆయన నామం అంత కనపరచబడుతుంది. అంత శక్తిగా దేవుడు మరణం చేయడం సిద్ధమైన. సో ఈ రోజు కూడా దేవుని యొక్క బలం మనము తెలుసుకుందాం. సో మొదటిగా మనం ఏం చేస్తామంటే మనకు తెలుసు దేవుడు బలము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి మనం అనుభవించడం వల్లది మన జీవితంలో దేవుడు ఆయన కార్యాలను సఫలపరుస్తూ ఉంటాడు, ఆయన అద్భుతాలని సఫలపరుస్తూ ఉంటాడు. సో అటువంటి బలం గురించి మనందరూ తెలిసిన ఒక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతుంది. ఫిలిపియన్స్ 4th chapter 13th verse చదువుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. రైట్, ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. అంటే దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు సమస్తము చేస్తావు. నీ పక్కకున్నోని, నీ ఇంకోని, నీ తమ్ముడిని, నీ అక్కని లేదా నీ ఫ్రెండ్ని వాడిని వచ్చి బలపరచాలి, వాడు వచ్చిన కార్యాలు చేయాలి, వాడు వచ్చిన మోటివేట్ చేయాలి. ఇది మనం ఉమెన్ మెంటాలిటీగా మనం ఆలోచిస్తాం. మనం వీక్ అయినప్పుడు ఎవరో వచ్చిన బలపరిస్తే బాగుండు, ఎవరో వచ్చిన తోడుంటే బాగుండు అనుకుంటాం. కానీ ఇక్కడ నన్ను బలపరచుమాని అందు. సో దేవుడు నీకు స్ట్రెంత్ ఇవ్వడానికి సిద్ధమై ఎటువంటి స్ట్రెంత్ ఇస్తున్నాడు? నువ్వు అనుకోవచ్చు, ప్రభు ప్రార్థనలో వీక్ గా ఉంటున్నానయ్యా, నాకు ప్రార్థించే ఆశ రాలేకపోతున్నాయి, ఎంత ప్రార్థించినాను దేవుడి దగ్గర, ఎంత మొరపెట్టినాను, నాకు బలం సరిపోవట్లేదు అనుకుంటున్నాను. కానీ ఆయన ఏమంటున్నాడు? నన్ను బలపరచుమాని అందు నేను సమస్తము చేయగలను. అప్పుడు నీకు మనకి ఏం కావాలి? మనం ఏం కోరుకుంటామంటే మొట్టమొదటిగా అభిషేకం ఉంటే బాగుంటుందేమో, లేదంటే ఎక్కడికైనా దైవజనుడి దగ్గర వచ్చిన అభిషేకం పొందుకుంటే బాగుంటుందేమో, లేదంటే నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది, ఇలా ప్రార్థిస్తేనే ముందుకెళ్తాను. కానీ దేవుడు సమస్తము మనకు దయచేయవాడు. ఆయన ధారాళంగా ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. ఆయన అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా దేవుడు. మనము ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ప్రేమని నిజమని ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నమ్మేవాళ్ళు, అమ్మో వీడేంటమ్మా ఏమని రెండవ ఏసయ్యా నేను నీ కుమారుని, ఏసయ్యా నేను నీ కుమారుని, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నాకు శత్రు బలవంతం మీద అధికారం ఇచ్చావు, ఏది నాకు ఎంత మాత్రం ఆలోచించదు. ఇక్కడికి వెళ్ళి రెండే వర్డ్స్ ఇక్కడ ఎవరైనా ప్రేయర్ చేయమన్నా అవన్నీ నాతో యుద్ధం చేసేవాడు, నువ్వు యుద్ధం చేస్తావయ్యా, నువ్వు నన్ను కూడా యుద్ధం, ఇవే మాటలు ఇవే ప్రేయర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఏమంటున్నాడంటే బలము, నాకు బలము దయచేయి ప్రభు, నేను సమస్తము చేయడానికి. ఎటువంటి బలము కావాలి? ప్రార్థనకు జవాబు వచ్చే బలము కావాలి. నేను దేవుడి కోసము ఏమవ్వాలి, ఏ కార్యం చేయాలన్నా నాకు బలము దయచేయి. అది వాక్యమే కానీ, జ్ఞానమే కానీ, విశ్వాసము కానీ, ప్రార్థన కానీ, దేవుడికి సువార్త ప్రకటించడము, సహాయం చేయడము, దేని నిమిత్తమైతే నేను బలహీనమైతున్నానో నాకు బలము దయచేయి. మనం అంటారు మెంటల్లీ నేను చాలా వీక్ అయిపోతున్నానండి, నాకు ఏంటో తెలియలేకపోతుంది, నాకు ఎంతో అటాక్ అనిపిస్తుంది, లేదా నేను నీరసం అయిపోతున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టం పోతుంది అని అనుకుంటాను. కానీ ఆయన ఏమంటాడు? నేను నిన్ను బలపరుస్తున్నాను నా యొక్క మీద. అందుకే దేవుడు అంటాడు, నా యొక్కకు వచ్చిన వారు నేను చూసివేసేవాడు కాదు అని. దావీదు ఎక్కువ అదే ప్రార్థన చేస్తాడు, నా ప్రాణమా నువ్వు వేల తొందరపడుచున్నావు, ఏమంటాడు? వేల తొందరపడుచున్నావు, నాలో కృంగిపోనివ్వకు. మన దేవుడు నా అంటారు. అందుకే దేవుడు నేను నా అంతరంగంలో సమస్తమా యెహోవాని సన్నుతించుము, యెహోవాని స్తుతించుము అంటాడు. అంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు నీకు ఏం కలుగుతుంది? స్ట్రెంత్ ఇస్తున్నాడు. అంటే నన్ను బలపరచువాడు నా దేవుడు అయి ఉన్నాడు. మేము స్ట్రాంగ్ గా మనం ఇప్పుడు మనము ఈ కోవిడ్ వచ్చినాక చాలా మందికి ఇమ్యూనిటీ కోసం ఎన్నెన్నో తింటున్నాం. కొన్ని ఇమ్యూనిటీ కోసం ఏం చేస్తున్నాం? టాబ్లెట్లు వేసుకుంటున్నాం. ఒక డి విటమిన్ రోజు వీక్లీలో 2 days వేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ డి విటమిన్ స్ట్రెంత్ ఉంటుంది. సో
శక్తివంతంగా చేసే ఆయన మాట నీ అవయవాన్ని బలపరుస్తుంది. క్షీణించిపోతున్నావు, అలసిపోతున్నావు, దిగజారిపోతున్నావు, కానీ ఆయన మాట నిన్ను వెలిగించడం అనేది ఆయన మాట నిన్ను బలపరుస్తుంది. అందుకే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఏం చేయలేకపోతున్నానంటే నీకు బలం కావాలి. ప్రభువా నీ కోసం ఆశ ఉన్నదయ్యా, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెళ్ళాలి అంటే ఆయన నీకు బలం కలిగించినప్పుడు ఏ మార్గంలోనైనా వెళ్ళు, ఆ బలం పొందుకోవాలి. అందుకే సొమసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే. సొమసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే అంటే దేవుడు. మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ రెస్టారెంట్కి వెళ్తాం, ఏదైనా హోటల్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆర్డర్ ఇస్తాడు. వెళ్ళి ఆర్డర్ మెనూ చూసుకుని ఏం చేస్తాం, మెనూ ఇవ్వగానే ఆర్డర్ తీసుకొని నాకు చికెన్ బిర్యానీ ఇవ్వు, నాకు తర్వాత సూప్ ఇవ్వు, లేదా స్టార్టర్స్ ఇవ్వు అని చెప్తాం. చెప్పేసి అతనికి ఇమ్మీడియట్ తీసుకుంటా, ఇమ్మీడియట్ ఇప్పుడే తీసుకురా అంటాం. వాడు మినిమం ఏం చెప్తాడు, సార్ 10 నిమిషాలు టైం పడుతుంది అంటే 10 minutes కి ఖచ్చితంగా టైం పడతారు. ఎందుకు, నీ ఫుడ్ తినడానికి దాన్ని వెయిట్ చేస్తాం. ఎందుకు వెయిట్ చేస్తావు, ఆ ఫుడ్ తింటే నీకు బలం వస్తుంది కనుక. వాడు 10 నిమిషాలు స్టార్టర్స్ ఏమైనా చెప్పావనుకో, సార్ రష్ ఎక్కువగా ఉంది, మినిమం 20 minutes సార్ అంటాడు. నువ్వు గివ్ అవే టేక్ అవే తీసుకోవాలనుకున్నావు, సార్ వెయిట్ చేయండి ½ an hour అంటాడు. అంటే నువ్వు తినడానికి నువ్వు అంతా వెయిట్ చేస్తావు. వెయిట్ చేసి ఆ ఫుడ్ తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి తింటావు, లేదా అక్కడ నువ్వు ఆలోచించినప్పుడు తింటావు. దేనికి, బలం. కానీ సొమసిల్లువానికి బలం ఇచ్చువాడు ఆయనే. ఆయన రాజ్యము కోసం, ఆయన నామం కనపరచడానికి, మనం బలం పొందుకోవడానికి వెయిట్ చేయమని. ఇప్పుడే వెయిట్ చేస్తాం, ఇప్పుడే బలము రావాలయ్యా, ఇప్పుడే శక్తి రావాలయ్యా, ఈ క్షణంలోనే బలపరచబడాలయ్యా. వెయిట్ అంటూ గాడ్. ఖచ్చితంగా దేవుని దగ్గర వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇప్పుడు ఫుడ్కి నీకు ½ an hour వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు ఆయన క్రియలని ఎడల జరిగించుకున్నట్టు, ఆయన నిన్ను ఉన్నత స్థలంలో ఉంచాలి అంటే బలము దయచేయటకు వెయిట్ చేయాలి. వెయిట్ అంటే ఎలా వెయిట్ చేస్తావు, ఇప్పుడు 10 నిమిషాలు ఆలోచించావు రెస్టారెంట్ లో, 15 minutes చెప్పాడు. ఆ 15 minutes అంటే ఇంకా పట్టుకొని చూస్తావు. ఏం చేస్తావు, ఫోన్ తీస్తావు, లేదా నేను మీతో పాటు ఎవరితో మాట్లాడతావు. అరే బాబు ఇక్కడికి వచ్చాం, మీ రెస్టారెంట్ బాగుంది, ఇంత ముందు తిన్నాం, ఏదో చిట్చాట్ చేస్తాం. అంటే ఏం కలుగుతుంది, నువ్వు ఆ వెయిటింగ్ టైంలో అతన్ని ఏం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు చిట్చాట్ చేస్తున్నావు. అలాగే దేవుని బలము మనం పొందుకోవడానికి దేవుని వెయిట్ చేస్తున్నాడంటే ఆ సమయము నన్ను వర్షిప్ చేయి, నన్ను గణపరచు, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను పొగుడు అని చెప్పేసి దేవుని గణపరచడానికి నేను వెయిట్ చేయబడ్డాను. హల్లెలూయా. అంటే అంత గొప్ప సామర్థ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. సో నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. లార్డ్ ఐ కెన్ డు ఎనీథింగ్. నీ కోసం ఏదైనా చేసే ఆశ కలిగి ఉన్నానయ్యా, మనస్సు కలిగి ఉన్నాను తండ్రి, కానీ నా శరీరం సహకరించట్లేదు, నా స్ట్రెంత్ ఉండట్లేదు. నేను ఎందుకో మాటి సిక్ అయిపోతున్నాను, ఎందుకో తెలియని భారం నా వెంటాడుతుంది, ఏదో సమస్య నన్ను ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుడు నన్ను ఏం చేయమంటావు, నన్ను బలం. ఆయన ఏమంటున్నాడు, నన్ను బలపరచువాని అని. ప్రభువా నీవే నా. అందుకే దావీదు ఒక మాట అంటాడు, చూద్దాం ఎలా దావీదు ఎక్కడ అంటాడంటే 29వ కీర్తనలు 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. Psalms 29 chapter 11th verse చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఏమంటాడంటే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏమంటాడు, యెహోవా తన ప్రజలకు బలము కలుగజేసి, బలము అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని. అంటే ఎప్పుడైతే దేవుని స్ట్రెంత్, అంటే స్పిరిచువల్ స్ట్రెంత్ లేదా దేవుని యొక్క జ్ఞానము గల స్ట్రెంత్ మనం సంపాదించుకున్నప్పుడు ఏమంటాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అంటే బలం ఉన్నది కదా, ద బ్లెస్సింగ్, ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు వీక్ గా ఉన్నావనుకో ఏమవుతుంది, దేవుడు వీక్ గా ఉంచాడు, దేవుడు ఎప్పుడు బలపరుస్తాడు, ఎప్పుడు ఆరోగ్యం కలిగిస్తాడు దేవుడు, ఎప్పుడు నన్ను లేవనెత్తాడు దేవుడు, ఏ సమయంలో దేవుడు వాడుకుంటాడు, అయ్యో నాకు రైట్ టైమా, లేదా నేను పొందుకున్నానా లేదా అని మనమే ఏం చేస్తాం, కొన్నిసార్లు దిగజారిపోతాం. కానీ యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడు. నిన్ను
బలము అంటే బలం అంటే ఏంటిది అంటే ఎటువంటి పోరాటం వచ్చినా నువ్వు బలవంతుడిగా ఉండిదని ఓడిస్తావు. అదే నీకు దేవుడు బలము అనుగ్రహిస్తాడు. ఎటువంటి దావీదు అదే తెలుసుకున్నాడు. నా శత్రువులను చుట్టుముట్టినను, నా మీద ఏమైపోయింది అపాయం లేచినను, దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటాడు. నాతో యుద్ధం చేయి, నా పక్షాన దేవుడు నాకు యుద్ధం జరిగించువాడు అంటాడు. అంటే ఆయన నా పక్షాన నిలిచి నన్ను బలపరచువాడు. దేవుడు బలము ఈ లోక సంబంధమైన ఎటువంటి అనారోగ్యమైన మన కష్టత్వమైన లేదా దుష్టుని కార్యాలు సమస్తాన్ని విడుదల కలిగించడం దేవుడు ఆ బలము దయచేసి దేవుడి బలం. అందుకే యెహోవా తన ప్రజలకు బలము దయచేసి. హల్లెలూయా. ఈ రోజు అదే దేవుడు వాడుకు. దేవుడికి ఏ సంబంధం లేదండి. నీ ఏజ్ ఎలా ఉంది, నువ్వు ఎంత జ్ఞానవంతుడు, నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, దేవుడికి ఇటువంటి కాదు. The Lord will see about your strength. దేవుడు నీకు బలము కలిగే చేయవాడు. నీ హృదయంలో ఎంత సామర్థ్యం ఉంటుందని లేవనెత్తువాడు. ఆ బలము కలిగించువాడు. అందుకే దావీదు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడు. మనం చాలాసార్లు మనం అంటాం, పిల్లోడు వీక్ అయిపోతున్నాడండి, సరిగ్గా చదవట్లేదు, వాడికి మెమోరీ ఉండట్లేదు, స్కూల్కి వెళ్ళాం, ప్రతి ఒక్కరు ఫోటో పెట్టారు, స్కూల్కి వెళ్తాం, పిల్లోడు స్టేటస్ లో పెట్టుకోవడం, అట్లా ఎంతమంది కోరుకోవడం. మా అబ్బాయి 2 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు, భయపడద్దు, ప్రేయర్ చేయండి, చదువుకోవాలి వాడు అని అంటే వెళ్ళిపోయి వచ్చాక బలహీనమైతున్నాడు, అలసిపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. అంటే ఏమవుతుందంటే చాలా మంది ఈ లోకల్కి నిజంగా కొంతమంది నాకు చెప్తున్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ చిన్న పిల్లలకి భారం అవుతున్నారంట. తెలుసా? ఎటువంటి భారం అంటే అరే క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు మొబైల్ ఫోన్ కూడా ఇస్తాను, నువ్వు స్కూల్లో మంచి పొజిషన్ అంటే ర్యాంక్ వచ్చిందంటే నేను నీకు కావాల్సిన దానికి ఇది ఇస్తాను అని లాట్ ఆఫ్ పీపుల్ అంటే పేరెంట్స్ అనేది పిల్లల పైన ప్రెషర్ పెట్టి వాడికి ఏంటికి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, ఉన్నత స్థలంలో చదువుకోవాలి, వాడు గొప్పగా ఉండాలని ప్రెజర్ పెట్టున్నావు. కాదు, వాడు చదువుకుంటున్నాడు, ఒకవేళ స్థాయికి రాకపోతే ఏం చేస్తున్నాడు? వాడు శరీరం క్షీణించిపోతుంది, బలహీనమవుతుంది. అమ్మ నా వల్ల అవ్వట్లేదు, నాకు కళ్ళు వస్తుంది, ఇదిగో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళలేను, నాకు ఎంతగా అనీజీగా ఉంది అని చెప్పేసి అంటే ఆ టీచర్ ఇటు పేరెంట్స్ ఏమని మంచి ర్యాంక్ రావాలని ప్రెజర్ చేస్తున్నాం. కానీ పిల్లోడు బలహీనమవుతున్నాడు అనేది గుర్తించలేకపోతుంది. అందుకే యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడు, వారికి సమాధానము దయచేసి వారిని ఆశీర్వదించువాడు. అంటే దేవుడి బలం ఉన్న దగ్గర నీకు సమాధానం ఉంటుంది. అందుకే కుటుంబంలో ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో, ఇప్పుడు ఒక మాట అంటారు చాలా మంది, ఒరే బలం ఎక్కువగా ఉన్నదా, వాడికి నోరు ఎక్కువగా ఉన్నది, వాడికి బలం ఎక్కువ ఉన్నది, వాడి దగ్గరికి వెళ్ళినా మనం జయించలేము, వాడిని మనము తట్టుకోలేమని చెప్పి చాలా మంది వాడి దగ్గర జోలికి వెళ్ళారు. అలాగనే దేవుడు తన బలము మనకు దయచేసినప్పుడు ఈ లోక సంబంధమైన ఎటువంటి అనారోగ్యమైన లేదా అపవాది కానీ నీ దగ్గరికి రాకుండా దేవుడు దాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆ జ్ఞానము దేవుడికి దయచేసి సిద్ధమై ఉన్నాడు. ఈ రోజు ప్రేర్ చేసి రేపటి బలం ప్రొవైడ్ నో, దేవుడిని బలపరుస్తుంది. ఈ రోజే కంప్లైంట్ తాగి నేను 5 ఫీట్ ఎదగాలి అంటే ఎదుగుతాడు వాడు. రోజు కంప్లైంట్ తాగుతున్నాడు, నీకోసం 5,000 ఖర్చు పెట్టారు, నువ్వు చూస్తే అదే హైట్ ఉన్నావు అంటే ఏం చేస్తాడు పిల్లడు? సో బలము కావాలి అంటే దేవుని దగ్గర సాధన మనం వెయిట్ చేయాలి. ఇంకోటి ఏం చెప్పనా, నీకు బలము అంటే నీ స్పిరిచువల్ బలము, నీ శరీరం బలము కావాలి అంటే ప్రేయింగ్ ఇన్ టంగ్స్. దేవుడి దగ్గర నీ అన్య భాషతో చేసిన ప్రతి ప్రార్థన నిన్ను బలవంతునిగా చేస్తుంది. ఏ రీతిగా బలవంతునిగా చేస్తుందంటే ఈ లోక సంబంధం ఏది నీ మీద పనిచేయకుండా అటువంటి రీతిగా దేవుడు బలవంతుని నిలబెట్టబోతుంది. హల్లెలూయా. సో ఇక్కడ అదే చెప్పు, యెహోవా తన ప్రజలకు బలం కలిగ చేయను, అదే రీతిగా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదింపచేసెను. సో నీకు ఎప్పుడైతే బలవంతుడు అయి ఉంటావో నీకు సమాధానం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యము నీ ఇంట్లో ప్రవహిస్తుంది. సో శత్రు బలవంతుని మీద నీకు అధికారం ఇచ్చాను అంటాడు దేవుడు. ఆ అధికారం పొందుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన ప్రతి వ్యాధి మరణము ప్రతి దేవుడు తీసివేస్తున్నాడు. అందుకే యేసయ్య ఎదుగుతున్న
పుట్టినప్పుడు ఏమడి జ్ఞానవంతులు, వయస్సును, దేవుని దయను, మనుషుల దయను తెలుస్తూ ఉంటాడు. సంసోనుకి అదే చెప్తాడు, బలము కలగ చేస్తున్న సంసోను నీకో అంటాడు. ఆయన బలము ఈ బలహీనుడయ్యాక ఏమైపోయింది, మరణవంతుని వెంటాడి. బలవంతునిగా ఉన్నప్పుడు సింహాలను సైతం చేయించినాడు వీరుడు. అంటే దేవుని యొక్క బలము మనకు అవసరమైంది. నువ్వు నీ ప్రార్థనలు మనం ప్రేయర్ చేస్తున్నాం, ప్రభువా నాకు బలము దయచేయి, నా శక్తిని దయచేయి, నాకు సామర్థ్యం నీకు, నన్ను లేవలేదు ప్రభువా, నీ వాక్యం చదివే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. ఇవన్నీ మనం పొందుకుంటున్నాం, కానీ ఆయన డివైన్ స్ట్రెంగ్త్ అనేది, దేవుడిచ్చే బలము నేను సమస్తం చేయడానికి అధికారం ఇస్తున్నాను. ఈ లోకంలో ఏదైనా చేసే సామర్థ్యం నీకు ఇవ్వడానికి సిద్ధమైన. ఏం చేస్తావు దేవుడి కోసం? వాక్యం ప్రకటిస్తాం, నామాన్ని గణపరుస్తాం, దేవుడి చిత్రం చేస్తాం, అటువంటి కార్యం చేసి చూద్దాం. ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఎలాంటి బలం ఇస్తున్నాడు మనందరికి తెలిసిన మాటనే. ఎందుకంటే ఆయన నామం గణపరుచుకున్నకు దేవుడు అంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి బలమునిచ్చి ఒక వ్యక్తి వాడు. చూద్దాం, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. జడ్జెస్ 6th చాప్టర్ 11th verse. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోనికి మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఇక్కడ ఏమవుతుందంటే యెహోవా దూత వచ్చి గిద్యోనుతో ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే ఏమవుతుంది? ద వర్డ్ అంటే ఎప్పుడైతే డివైన్ వర్డ్ అనేది నీ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎప్పుడైనా నీకు ఒక దర్శనం వచ్చిందా, లేదా దేవుడికి ఒక స్వరం వినిపించిందా, లేదా దేవుడి మాట నీ హృదయానికి తాగుతుందా, యు విల్ గెట్ స్ట్రెంగ్తెన్. నీకేమవుతుంది? బలము దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడి దూత వచ్చి గిద్యోనుకి ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటుంది. అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నీకు తోడై ఉన్నాడు? నీ బలహీనతను దేవుడు ఎప్పుడో మర్చిపోతాడు. నీ కలిగిన అపాయం ఎప్పుడో దేవుడు తీసేస్తాడు. నువ్వు ఏదైతే సిక్నెస్ అనుకుంటున్నావో, లేదా ఏదైతే నీ భారం అనుకుంటున్నావో, ఆయన దూత, ఆయన మాట నీ శరీరాన్ని సమాధానం పరుస్తుంది. అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఆ దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన దాచుకుని అప్పుడు ఏమని చూద్దాం, చదవమ్మా ఒకసారి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండుట ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా తోడైయుండుట ఎడల. సో దేవుడు నాకు బలం ఇస్తే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నాకు తోడుంటే, ఇవన్నీ అంటే ఏమవుతుందంటే ద వర్డ్ అంటే యెహోవా దేవుడు చెప్పిన మాట మనల్ని బలపరుస్తుంది. ఆ రీతి కాకుండా ఇంకేం చేస్తుందంటే అపవాది ప్రతిసారి కన్ఫ్యూజన్ ఇస్తూ ఉంటుంది మైండ్. నీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఇస్తుంది అంటే నీకు ఇప్పుడు తల వచ్చింది అనుకో, దేవుడు బలం ఉంటే, దేవుడు ఎందుకు తోడై ఉంటే ఎందుకు తలనొప్పి వస్తుంది అని నీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. లేదంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేను పాస్ అవ్వలేదు, లేదా ఇక్కడికి వెళ్ళాను, నాకు దేవుడు ఏం చేయలేదు అనగానే నీకు ఏమవుతుంది? కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అవును, దేవుడే తోడైతే నాకు ఈ జాబ్ వచ్చేది కదా, నాకు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అవుతుంది, నాకు ఎందుకు ఇది నాకు తెలియలేకపోతుంది అని చెప్పేసి మనం ఏమంటాము? మనమే కృంగిపోతా ఉంటాం. సో ఈ అపవాది మాటికి ఏం చేస్తుందంటే గిద్యోను అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే దేవుడే మాకు తోడై ఉంటే, దేవుడే చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమాయేను. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుడు నాకు ఒకప్పుడు బాగా ప్రార్థన ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ప్రార్థన ఇవ్వట్లేదు. అంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేదా నేను ఉండిపోయినాడేమో. కానీ ఆయన మాట మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే దేవుడి మాట నీ హృదయానికి సమాధానం పరిచిందా,
అమ్మాయి, దేవుడే నాకు తోడుంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి నా లైఫ్ లో? దేవుడే నా పక్షాన ఉంటే నేను ఎందుకు తూగిపోతూ ఉంటాను? అంటే దేవుడికి ఇవ్వాల్సింది ఏంటిది? నీకు నన్ను బలపరచు ప్రభువా అని నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పక్షాన నేను ఉన్నానని, నీ విరోధాన్ని నేను కాల్చివేస్తున్నాను, నీ బంధకాలను తెచ్చివేస్తున్నాను, నేను నీకు కేడముగా ఉంటాను అని ఆయన నామము నీకు ఆయన స్వరము నీకు వినిపించటకు దేవుడు సిద్ధమైంది. గిద్యోను అదే చాలా సార్లు వాడికి ఏదో ఉంటారు, ప్రభా నాకు స్వప్నము దేవుడు మాట్లాడాడు, ఆ రోజు నుంచి నేను పొందుకున్నాను, ఆ రోజు నుంచి నేను శక్తివంతుడు అయ్యాను, కానీ ఆ స్వప్నము, ఆ దర్శనము, ఆ మాట ఇంకా నెరవేరలేకపోతుందయ్యా, ఇంకా ఇలాగనే ఉంటుందయ్యా. ఎప్పుడు నేను నా దేవుడు నాకు నెరవేరుస్తాడు, ఎప్పుడు నా దేవుడు నాకు సమాధానం దయచేస్తాడు అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఆయన మాట నువ్వు విశ్వసించి ప్రార్థించాల్సింది, ప్రభువా నాకు దర్శనము చూపించావు, నన్ను బలపరచావు, నేను గుండె సమయంలో నన్ను లేవనెత్తావు, నేను ఎక్కడైతే నేను జరగదు అపాయం అనుకున్నానో నన్ను బలపరిచి లేవనెత్తి ఈ రోజు నాకు ఈ స్థాయిలో నిలబెట్టావంటే మీ మాట మాత్రమే ప్రభు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చాయి. సో దేవుని పక్షాన ఉండడం సిద్ధమైంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ టాపిక్ ఎందుకు స్ట్రెంత్ గురించి చెప్తున్నాను. యాక్చువల్ నేను చాలా రోజుల నుంచి లవ్ గురించి చెప్తాం అనుకున్నాను. ఐ వాంట్ అంటే దేవుడి ప్రేమ ప్రతి దోషంలో తప్పును అంటాడు. ఆయన ప్రేమ ప్రతి దోషంలో తప్పును. సో ఎప్పుడైతే ఆ మాట అనుకున్నానో లేదు నా స్పిరిట్ ఆయన స్ట్రెంత్, నేను నీకు స్ట్రెంత్ ఇస్తున్నాను, నేను ఇంకా బలపరుస్తున్నాను. అందుకే ఏలియాకి ఏం చెప్తాడు, ప్రభువా 10 నిమిషాల కింద కూర్చొని నా వల్ల కాదు ప్రభువా, నా పిల్లల దగ్గర నేను గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకొని వెళ్ళిపో ప్రభువా అని చెప్పి ప్రేయర్ చేస్తాడు. కానీ ఏలియాకి దూత వచ్చి అప్పము నీళ్ళము తిని తాగుము, నీ శక్తికి మించి ప్రయాణం ఉన్నది అంటాడు. నీ శక్తికి మించిన కార్యాలు చూడదు అంటే ద లార్డ్ స్ట్రెంగ్థెన్ us. ఆయన మాట నేను బలపరిచి నువ్వు రిసీవ్ చేసుకునే అనుభవం ఉంటుంది నీకు. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఆ వాక్యం ఎప్పుడు వింటాం కదా, ఎప్పుడు ఇదే ప్రేయర్ కదా, ఎప్పుడు దేవుడికి మనం స్తుతి ఆరాధన చెల్లిస్తూనే ఉంటాం కదా, ఆ దేవుని ఎప్పుడో కనపరుచుకుంటాం కదా. ఈ మెంటాలిటీ ఈ ఫిజికల్ లైఫ్ లో ఉంటే అదే మెంటాలిటీ అదే కంటిన్యూ అవుతుంది. అదే స్పిరిట్ ఒక గురి కలిగి లేదా ఒక దర్శనాన్ని పట్టుకొని నా ఆత్మ బలము దయచేయి ప్రభువుని మొరపెట్టు. ఆత్మ బలము నుంచి దేవుడు నీ యొక్క ఆలోచనని, నీ యొక్క మాటని, నీ యొక్క అభిషేకాన్ని, నీ పైన దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నీకు నెరవేర్చడం తెలుసుకుంటాం. అంటే అంత గొప్ప సామర్థ్యం ఉంటుంది స్పిరిట్ లో. మెటీరియల్ థింగ్స్ ఏమంటాం? మెటీరియల్ థింగ్స్ అన్ని వేస్ట్. నిన్న ఒక పాస్టర్ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆయన వేరే కంట్రీ నుంచి వచ్చాడని చెప్తున్నాడు. సగం మంది ఎవరు లేరు, కానీ సాక్ష్యం చెప్పమంటే అందరు వెళ్ళిపోయి వండర్ఫుల్ స్టో యు ప్రీచ్డ్ us. I was very blessed అని నేను ఇంటే ఉన్న పక్కకే ఉన్నాడా, ఆ ఫోన్ చూస్తూ ఉన్నాడు అనుకున్నాడు. కానీ టెస్ట్ మాత్రం ఏం చెప్పాను, వండర్ఫుల్ ఫోర్ యు ప్రీచ్డ్, I was so much encouraged, my spirit was strengthened అనుకున్నాడు ఆయన. అంటే శ్రీ మాటకి పొగడాలనో లేకపోతే వీడే ఆయన ఏం తీసుకున్నాడో ఆయనకే తెలియదు. నా చాలా మంది సాక్ష్యాలు చెప్పారు ఓడైపోయాక ఆయన చెప్పిన 2 వర్డ్స్ నాకు నచ్చాయి. పర్పస్ గురించి చెప్పాడు, దేవుడి పట్ల ఉన్న పర్పస్ ఏంటనే. సో ఇప్పుడు అలాగనే గిద్యోనుకి వచ్చి దూత మాట్లాడి చెప్తుంది, పరాక్రమం గల బలాలుగా యెహోవా నీకు తోడైనాడంటే దేవుడి చేసే అద్భుతాలు ఏమైనాయి, నా దేవుడి గారు తోడుంటే ఎందుకు జరుగుతుంది. అదే ఏలియా ఏమన్నాడు, ఈ రొట్టె తిని అప్పము తాగి దుఃఖోషం నీ శక్తికి మించి ప్రయాణం ఉన్నది. ఏలియా నీళ్ళు ఒక్క నీళ్ళు కాదు తాగేసి శక్తికి మించి ప్రయాణము 40 దినములు గడిచాడు. అంటే హౌ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి వాక్యాన్ని ఏమి వింటున్నావు అది జాగ్రత్తగా చూసుకుని అంటాడు. సో హౌ ఇట్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. మన లైఫ్ ని మనకు దేవుడు ఎలా బలం ఇస్తున్నాడు అనేది మనకు తెలియాలి అన్నమాట. విని వెళ్ళిపోతున్నాం అంటే హౌ అంటే ఎలా కేర్ చేస్తున్నాం ఆయన వాక్యాన్ని. నువ్వు ఆయన రాజ్యంలో ఆయన నామం కనపరచటకు సమయం స్పెండ్ చేస్తున్నావు. ఒక 2 గంటలు దేవుడు గడుపుతున్నాం. ఆ 2 గంటల ప్రభు నా ఆత్మ బలం ఏమైంది, నాకు దేవుడు ఇంత శక్తిని అనుగ్రహిస్తున్నాడు. సో వి షుడ్ లర్న్ అవర్ స్పిరిట్. మన స్పిరిట్ ని మనం బలం తెలుసుకోవాలి. చాలా మంది అంటారు భాషలతో ప్రార్థించాలంటే మొదట వాక్యం
ప్రార్థన ఎక్కువ చేయాలి, వాక్యం చదువు. రైట్, దేవుడు నిన్ను బలపరచ సిద్ధమై ఉన్నాడు. కానీ ఆయన వాక్యము నిన్ను మొదట బలము ఇస్తుంది, తర్వాత నీ హృదయానికి బలం ఇస్తుంది. దావీదు తెలుసుకున్నాడు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదింపచేసి. సో ఆశీర్వాదము కావాలి, సమాధానము కావాలి అంటే మొదట ఆయన బలం మనకి కావాలి. సో ఇక్కడ గీతం చూద్దాం, ఇక్కడ చదవమ్మా, ఏమంటారు చూద్దాం, చదవం. యెహోవా వచ్చిన చదువు. గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండును ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనవి. ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనవి అంటే ఏమైపోయినట్టున్న దేవుడు చేసిన అద్భుతాలు, వాగ్దానాలు, దేవుడి మాట, దేవుడి శక్తి, దేవుడి అభిషేకము, ఇదంతా ఏమైపోతుంది అయ్యా. కార్యం చూస్తే జరగట్లేదు. ఆల్ పెండింగ్, నా ప్రామిస్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయ్యా. బలము తెచ్చు, బలము తెచ్చు. దేవుడు లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు సమస్తము చేయటకు, ప్రతి వాగ్దానం నెరవేర్చటకు నా బలం సరిపోవట్లేదయ్యా, బలం సరిపోవట్లేదయ్యా. బలం నిజమండి, బలం సరిపోతుంది. ఆమె చెప్తుంది, మా పిల్లోడికి 2 రోజులకు ప్రతిరోజు ఒక ఎగ్ ఇస్తానండి, పాలు ఇస్తాను, ఎందుకంటే బలం బలం రావాలి. 5 మినిట్స్ వరకు వాడికి ఇచ్చి కదా, వాడు ఏం చేస్తున్నాడు ఇంట్లో, ఏదో సపోజ్ డిమార్ట్కి వెళ్ళో ఏదో తెస్తున్నాడు, ఇంటికి కుక్కువే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, లేదంటే ఏదో అవి 2 రోజుల్లో కలెక్ట్ చేసేస్తున్నాడు. అంత తింటున్నాడు. ఏంటంటే నువ్వే చెప్పినావు కదా మమ్మీ బలం వస్తుంది, నేను తింటున్నాం. సరే నేను ఏం చెప్పు, లేస్ ప్యాకెట్లు, చాక్లెట్లు మానేసి వెజిటేబుల్ తీసుకొస్తున్నాడు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవి తీసుకొస్తే వాడే కట్ చేసుకొని గ్రైండర్ నుంచి బయట పడుతున్నాడు. నేను పచ్చి తినేస్తున్నాడు అంట. పోయి అమ్మాయి ఏమనంటే నువ్వే మమ్మీ బలం వస్తుంది, సేమ్ డైలాగ్. పిల్లడు వాడు చూస్తే ఇప్పుడు ఎంత 5 years 6 years. వాళ్ళ మమ్మీ చెప్పి, అయ్యా కొంచెం ప్రేమ, మావాడు బాగా తింటున్నాడు, బాగా లాభ అయిపోతున్నాడు, మళ్ళీ ఇంత నా మాంసం తింటున్నాడు. ఆ మమ్మీ చెప్తుంది, ఇంత చికెన్ అయితే అసలు ఇక ఆడికి చికెన్ 65 అంట, ఆ ప్లేట్ ఫుల్ ఆపోజిట్ ఏదో చేస్తారంట, ఆడికి ఒక్కటే చేస్తారంట. వాడు ఇంత లాభ అయిపోయాడు, అంతా ఇట్లా అయిపోతున్నారు అంటున్నారు. కొంచెం ప్రయత్నం అయినా వాడు కొంచెం బయట పోయి ఆడుకోవాలి, లేదు సైకిల్ లేదు చెప్పిన సైకిల్ పంపించలేని నాకు మొత్తం కలిగిపోతుంది. అంటే బలం కోసం మన పిల్లలకి ఏమైనా చేస్తాం. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన దేవుడు బలము దయచేయలేదు, అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి. ఆయన మాట విన్న కొలది దేవుడి ద్వారా అద్భుతాలు చేయడం సిద్ధమైనాడు. నీ నామం దేవుడు అబ్రాహాము ఏ విధంగా నామం గణపరచడో నిన్ను కూడా గణపరచడం సిద్ధమైనాడు. నిన్ను ఏమంటాడు, బలము తెచ్చుకోమంటాడు. చాలు, బలము తెచ్చుకో. చూద్దాం, ఏం చూద్దాం, చదవమ్మా. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అందరితో చెప్పాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. ఏమన్నాడు? యెహోవా అతని వైపు తిరిగి. అంతవరకు ఏమైపోయింది? డిస్కషన్ కాదు. అంటే ఏమవ్వాలి? నీ స్పిరిట్ కి నీకు దేవుడికి మధ్య ఒక గ్యాప్, ఒక సమయము. అందుకే చెప్పండి, వెయిట్ అంటు గాడ్. దేవుడి దగ్గర ఎప్పుడైతే వెయిట్ చేస్తామో ఈ సమయంలో దేవుడి వైపు తిరిగి బలము తెచ్చుకొని, యెహోవా అతని వైపు తిరిగి ఏమన్నాడు? బలము తెచ్చుకొని ఇశ్రాయేలులందరినీ మిద్యానీయుల దగ్గర నుంచి విడిపించుకోండి. ఏమైపోయింది? మిద్యానీయులందరినీ ఇశ్రాయేలు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుకోండి. ఆయన రక్షించుకోవడానికే సామర్థ్యం లేదు, కానీ యెహోవా అతని వైపు తిరిగి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్ట్రెంగ్త్, యెహోవా బలము. మనందరం తెలుసు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. దేవుడు నీకు బలమైనప్పుడు ఏమని? మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలుని రక్షించు. అందుకే దేవుడు అంటాడు, యూదా గోత్రం సింహం అంటాడు, యువత కాంకరం అంటాడు. ఎలా అంటున్నాడు? ఆయన బలమును పొందుతున్నప్పుడు నీకేం కలుగుతుంది? నీ చేతిలో నుంచి నీ సామర్థ్యం కన్నా దేవుని మాట ఈ లోక సంబంధమైన నుంచి విడుదల కలిగించారు. నీ చుట్టూ అన్ని ఆటంకాలు ఉండొచ్చు, నీ మెంటల్ ఎట్లా ఉంటుందంటే, అయ్యా నాకు గంట దొరికితే ఇక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అయ్యా లేదా నేను విడిచిపెట్టి వెళ్ళగా ఒక 2 రోజులు
కానీ ఆయన మాట నీకు బలము ఇచ్చిస్తుంది. ఇక్కడ ఇంకా చూద్దాం, చదువు. నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, నిన్ను పంపిన వాడని నేనే చెప్పగా, అతడు చిత్తమున ఎరిగినవాడా, చిత్తమున ఎరిగినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. రైట్, దేని సహాయం చేత ఇశ్రాయేలును రక్షింపగలను అంటే ఏం కలుగుతుంది? నీ బలము పొందుకున్నప్పుడు దేని సహాయము? ఆయన మాట ఇస్తాడు, ఆయన ప్రార్థన ఇస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, దేవుడు సమాధానం ఇచ్చి ఆశీర్వదించి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఐ డోంట్ నో నువ్వు ఎలా ఉన్నావో, ఈరోజు బలహీనమైనవా, దుఃఖంగా వచ్చావా, భారంగా వచ్చావా, లేదంటే నువ్వే ప్రభువా నా జీవితంలో ఏం చేస్తావు నువ్వు అని ఆశతో వచ్చినావు. కానీ ఆయన మాత్రం నేను ఒక్కటే చెప్పే మాట, దేవుడు నిన్ను బలపరిచి నీ ద్వారా సమస్త కార్యాలు చేయడం సిద్ధమైంది. మాట ఏంటంటే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. వాట్ ఎవర్ యు వాంట్, ప్రభువా నాకు దర్శన వరం కావాలి, దర్శన వరం ఇచ్చి బలపరుస్తాడు. ఇక్కడ విద్యానికి ఏం చెప్తున్నాడు? యెహోవా అతని వైపు మళ్ళీ అతని వైపు తిరిగి బలము తెచ్చుకొని వారికి విడుదల కలిగించు. నీకు ప్రవచన వరము కదా, ప్రవచన వరం ఇచ్చి బలం ఇవ్వబోతున్నాడు. దర్శన వరము, ప్రవచనము, భాషలు, నువ్వు సుస్థ వరం కావాలి. ప్రభువా నాకు దయ్యాల మీద అధికారం కావాలయ్యా, నాకు రోగం మీద అధికారం కావాలి. వాట్ ఎవర్ అంటే నువ్వు దేని నిమిత్తమైన దేవుడు అడుగుతున్నామో ప్రతి దాని దేవుడు మనకు దయచేసి సిద్ధమైంది. బలము తెచ్చుకొని ఆయన వైపు తిరిగి సమస్త కార్యాలు చేయటం. సో దేని సహాయం చేత అంటే ఆయన సమాధానం గల ఆత్మను, ఆయన అభిషేకమును నిరంతరము దేవుడు మనకి కూడా సిద్ధమైంది. హల్లెలూయా. సో పక్కన దేవునికి బలం దయచేస్తున్నాడు. సో దావీదు ఒక మాట మాట్లాడతారు, చూద్దాం, ముగించారు చూద్దాం. ఈ కీర్తనలు 59వ అధ్యాయం 16వ వచనం చదువు. సామ్స్ 59 చాప్టర్ 16th verse చదువు. కీర్తనలు 59వ అధ్యాయం 16వ వచనం చదువు. చదువుమా. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, నీ బలము గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయమున నీకు ఏమంటున్నాడు? నీ కృపను గూర్చి ఉత్సాహగానము అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ బలము గూర్చి నేను కీర్తించెదను అంటే దేవుని బలము ఉండుట ఎటువంటిది పనిచేయదు. ఏ విరోధము కానీ శత్రువు కానీ సమస్తానికి కూడా గురుటమైన బలం దయచేస్తున్నాడు. నీ బలము గురించి నేను కీర్తించదనయ్యా. ఏమని గిద్యోను బలము తెచ్చుకొని విద్యార్థి చేతిలో నుండి ఇశ్రాయేలును విడుదల కలిగించు. దావీదు బలము తెచ్చుకొని గొలియాతును చంపేశాడు. సో బలము, దేవుని బలము తెచ్చుకొని ఒక అడుగు ముందుకి, ఆయన బలము తెచ్చుకొని నేను సమస్తము చేస్తానని ముందుకు సాగు, విశ్వాసంతో ముందుకెళ్ళి కుంగిపోకు. నీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి, లేదా ఇప్పుడున్న భారాన్ని చూసి, లేదా జరగబోయే పరిస్థితులు చూసి నా జీవితం ఇలాగనే ఉంటుందని నీ లైఫ్ నువ్వు డెస్టినేషన్ ని ఎలా గుర్తిస్తావు? ఇదే సెటిల్మెంట్ అని ఎలా నువ్వు ఒప్పుకుంటావు? ఆయన నీకు కార్యాలు చేయడం సిద్ధమైంది. హల్లెలూయా. యెహోవా నా బలమా, నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదారు. హల్లెలూయా. సో ఈ రోజు నీ పక్షాన దేవుడి కార్యాలు చేయడం సిద్ధమైంది. ఇంకో మాట చెప్తాను, చెప్పు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ, హబక్కూకు 3rd chapter 19th verse చదువు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువు. ప్రభువు యెహోవాయే, ఏమంటాడు? ప్రభువు యెహోవాయే నాకు బలము. ప్రభువా ఏ మెడిసిన్ కానీ, ఎటువంటి టాబ్లెట్ కానీ, ఏ ఫుడ్ కానీ నా బలము కాదయ్యా. ప్రభువు యెహోవాయే నా బలము. ఈ రోజు అటువంటి బలం మనకు దయచేయబోతుంది. ఎలా చేస్తున్నాడు చూద్దాం, చదవమ్మా. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన యెహోవాయే నా బలము. దేవుడే మన బలమై ఉన్నాడు. దేవుడు నన్ను నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బలవంతుడిగా ఉంటున్నాం, లేదా ప్రొటెక్షన్ కోసం ఏదైనా చేస్తున్నాం, కానీ యెహోవాయే నా బలము. ఈ రోజు దేవుడు మనకు ఆ బలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మిథ్యాల చేతుల నుంచి ఎలాగైతే విడిపించాడు,
ఏలియాకు ఎలాగైతే దేవుడు బలపరిచి శక్తిని మించి ప్రయాణం ఉందనడం, దేవుడు నీ పట్ల ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి ఆయన నీకున్న ఆ దేవుడి యొక్క బలముని దయచేసి సమస్త కార్యాలు ఈ లోకంలో జరిగించటకు దేవుడు మనకు బలము దయచేయబోతుంది. హల్లెలూయా. నువ్వు దేని నిమిత్తమైన నువ్వు అనుకోవచ్చు, గొప్ప నేను ఓవర్ వెయిట్ అయిపోతున్నానయ్యా, ఓవర్ హీలింగ్ ఉంటున్నానయ్యా, నా శక్తి నాకు సరిపోవట్లేదు ప్రభా, నేను ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా అని కుంగిపోవచ్చు. కానీ యెహోవాయే నీ బలం. హల్లెలూయా. ఆయననే నీకు బలమునిచ్చి మనం అన్ని రకాలుగా చూస్తాం. ఫ్రెండ్స్ ఆదరిస్తాం, అక్కడికి ఆదరిస్తాం, ఇక్కడికి వెళ్తూ ఉంటాం. వీళ్ళు సహాయం చేస్తే బాగుంటది, అక్కడికి వెళ్తే బాగుంటది, వీళ్ళు చేస్తే బాగుంటది అని నిరంతరం మనం సర్చ్ చేస్తూ ఉంటామేమో, కానీ ఆయన బలము నేను లేవనెత్తబోతుంది. హల్లెలూయా. సో యెహోవాయే నా బలము, నా కాళ్ళను లేని కాళ్ళ వల్ల చేసి ఏ చేరు ఉన్న స్థలం మీద నన్ను ఆయన నడిపించు